హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు ఎపిసోడ్ 18. సో ఈరోజు లైవ్లో ఏం చూసినా అంతేం లేదు. ఒక టాస్క్ ఒకటే జరిగింది. అండ్ ఎపిసోడ్లో అయితే నిన్నటి జరిగిందే లైవ్లో ఈరోజు వేసాడు. ఒకసారి మొత్తం చెప్తాను ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వైల్డ్ కార్డ్స్ గురించి అండ్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ హౌస్లో ఉన్నారు. సో వాళ్ళ గురించి అండ్ ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది కూడా చెప్పేస్తాను ఈ వీడియోలో. సో మొత్తం చూడండి. అండ్ దానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. షార్ట్ అండ్ స్వీట్గా కొంచెం కామెడీగా కూడా చెప్పేస్తాను ఏదైనా చెప్పే అవకాశాలు ఉంటే. సో ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, నిన్న ఆల్రెడీ జరిగింది కదా. ఫస్ట్ ఇమాన్యువల్ బజర్ కొట్టేసి తన ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడు. నెక్స్ట్ ఈరోజు తనూజ కొట్టిందనమాట. ఎపిసోడ్ ప్రకారం అయితే తనూజ కొట్టింది. నార్మల్గా అయితే ఇది లైవ్లో నిన్న అయిపోయింది, కాకపోతే ఎపిసోడ్లో ఈరోజు చేశారు, ఎపిసోడ్ 18లో. సో తనూజ కొట్టింది. తనూజ లోపలికి వెళ్ళి అడిగితే అన్నిటికీ 40% బ్యాటరీ డౌన్ అవుతుంది. సో నీకేం కావాలి అంటే లెటర్ తీసుకుంది తను. ఆ లెటర్ స్టోర్ రూమ్లో ఉంది. ఆ లెటర్ చదివి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. అంటే దాని గురించే కొంచెం ఎక్కువ ఫీల్ అవుతూ అలా లెటర్ చదువుకుని మొత్తం ఫీల్ అయిందనమాట. అంటే వాళ్ళ చెల్లి, వాళ్ళ మదర్ వాళ్ళందరూ కూర్చొని రాశారంట. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళందరికీ కూడా చదివి వినిపించింది, ఇమాన్యువల్కి, వీళ్ళకి, వాళ్ళకి. అండ్ బయటికి వెళ్ళి గార్డెన్లో నడుస్తా తను ఇక చెప్పుకుంటుంది అనమాట వాళ్ళ ఫ్యామిలీ గురించి. అండ్ నెక్స్ట్ ముగ్గురు ఉన్నారు, సంజన గారు, ప్రియా గారు అండ్ సుమన్ గారు. వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ అనమాట. సో నెక్స్ట్ స్టార్ట్ అయినాక సంజన గారు, ప్రియా గారు, సుమన్ గారు పరిగెత్తి బజర్ నొక్కాలి. ఫాస్ట్గా పరిగెత్తుకెళ్ళి ఇది బజర్ అనుకోండి. సంజన గారు ఫస్ట్ ఇలా పెట్టారు, కానీ బజర్ నొక్కల, జస్ట్ పెట్టారు. తర్వాత ప్రియా వచ్చేసి ఇలా నొక్కిందనమాట. సో అక్కడ ఫస్ట్ సంచాలక్ ఎవరు? శ్రీజ, దమ్ము శ్రీజ. సంచాలక్ ఏం చెప్పింది? ఫస్ట్ నేను సంజన గారిని చేద్దాం అనుకున్నాను, ఫస్ట్ సంజన గారు పెట్టారని చెప్పి సంజన గారి పేరు చెప్పింది. నెక్స్ట్ సంజన గారు కానీ బజర్ నొక్కలేదు, జస్ట్ పెట్టారంతే. ప్రియా నొక్కింది అని చెప్పేసి ప్రియాకి ఇచ్చారనమాట. ప్రియా నేమ్ చెప్తుంది. అక్కడ సంజన గారు నేను పెట్టా అని ప్రియాకి సంజనాకి నేను పెట్టా అని చెప్పేసి క్లాష్ అయిందనమాట. సో ప్రియా కొంచెం పక్కకి వెళ్ళిపోయి ఒక రూమ్లో ఉండి ఏడుస్తుంది. ఇక ఎందుకు ఇలాంటి ఎమోషన్ దగ్గర కూడా ఎంత గిల్టీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఆ సంజన గారికి ఇచ్చేసేయండి, నేనేం వెళ్ళను అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. ఫుల్ ఏడవడమే. అండ్ సంజన గారు కూడా నాదేం లేదమ్మా, నువ్వే వెళ్ళు అని చెప్పేసి అన్నారు. అండ్ నైట్ వచ్చేసి ప్రియా చెప్పింది అనమాట, బిగ్ బాస్ సంజన గారికి ఇచ్చేసేయండి, నేను నెక్స్ట్ ఏదైనా ట్రై చేసుకుంటాను అని చెప్పేసి చెప్పింది. కానీ నైట్ తినేటప్పుడు ఏంటంటే హరీష్ గారు, శ్రీజ, ప్రియా వీళ్ళందరూ కూర్చొని తినేటప్పుడు మాట్లాడుకున్నారనమాట, అలా ఎందుకు ఇచ్చేస్తున్నావు, అవకాశం వచ్చింది చూసుకో అని. సో ఈరోజు అయితే లైవ్ ప్రకారం అయినా వీడియో ప్రకారం అయినా లోపలికి ప్రియా వెళ్ళి లెటర్ తీసుకుందనమాట. అంటే లెటర్ అడిగింది లోపలికి వెళ్ళి. 40% ఇంకా 50% ఉంది. సో 40% లెటర్ అండ్ 40% వాళ్ళ అమ్మ వాయిస్ అండ్ 45% వాళ్ళ పెట్ డాగ్ ఫోటో. సో ప్రియా వచ్చేసి లెటర్ సెలెక్ట్ చేసుకుంది. సో స్టోర్ రూమ్లో లెటర్ ఉంది. ఆ 40% కూడా తగ్గిపోయింది, ఇంకా 10% మాత్రమే ఉంది ఆ బ్యాటరీలో. 100% నుంచి 10% దిగిపోయింది. కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు? సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు ఉన్నారు. ప్రియాకి లెటర్ వచ్చేసింది, చదివింది, కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఈలోపు సుమన్ శెట్టి అండ్ సంజన గారు మాట్లాడుకుంటున్నారనమాట. ఇప్పుడు ఏం చేద్దామన్నా, అది అన్న ఇది అన్నా అని. సంజన గారు ఏమో నేను వెళ్తానన్నా అని చెప్పేసి అన్నారు. సుమన్ గారు కూడా ఓకే అన్నారనమాట. నెక్స్ట్ బజర్ టైం వచ్చింది. నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఈలోపు బజర్ టైం వచ్చింది. బజర్ టైం వచ్చినాక ఇద్దరు అనుకున్నారు, అంటే ఫస్ట్ సంజన గారు అడిగారుగా నేను కొడతా అని చెప్పేసి. సుమన్ శెట్టి గారు ఓకే కూడా అన్నారు. బజర్ మోగ్గానే సుమన్ శెట్టి గారు స్లోగా వెళ్తుంటే సంజన గారు కూడా స్లోగానే వెళ్ళారు. ఇక సుమన్ శెట్టి గారికి అర్థం కాక నొక్కేశారనమాట. నొక్కేసి మీరు చెప్పారు కదా మేడం మీరు నొక్కమని, మీరేమో అంత స్లోగా వచ్చారు అంటే సంజన గారు ఏమన్నారు, నేను కావాలనే స్లోగా వచ్చాను, మీరు యూజ్ చేసుకోండి అవకాశం అని చెప్పేసి సంజన గారు కూడా అన్నారు. సంజన గారికి ఇక్కడ అవకాశం రాలేదు, చెప్తాను. ఇప్పుడు లోపలికి సుమన్ శెట్టి గారు వెళ్ళాలన్నమాట. కానీ బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి 10% ఉంది. సో బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చారు. సుమన్ గారు
మీరు భరణి గారి బాక్స్ ఉంది కదా! ఫస్ట్ వచ్చినప్పుడు స్టేజ్ మీదకి ఒక బాక్స్ తెచ్చారు. అందులో చైన్ కూడా ఉంది. సో, ఆ భరణి గారి చేత ఆ బాక్స్ తీపిచ్చి అసలు అదేంటో, ఆ నిజమేంటో చెప్పిస్తే మీకు ఆహ్, అంటే మీకు మీ ఫ్యామిలీ ఫోటో గాని ఏదైనా ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. కానీ బ్యాటరీ ఎంత పర్సెంట్ పెరిగిద్దో చెప్పలేదు గానీ, ఆ ఫ్యామిలీ ఫోటో 40% లేదా లెటరు 45% అలా చెప్పారనమాట. సో, సుమన్ గారు అడిగారు కూడా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత పెరిగిద్ది అని. అది చెప్పము అన్నారు. సో, బయటికెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటే, ఫోటో కావాలన్నారనమాట సుమన్ గారు లోపల. బయటికెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి భరణి గారిని అడిగారు. భరణి గారిని రిక్వెస్ట్ చేస్తే సంజన గారు అంటే లోపల ఇలా చెప్పారు అనే సెన్స్‌లో చెప్పారు. బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ పెరిగిద్దో తెలీదు. నేను అడిగాను కానీ చెప్పలేదు. ఎంత పర్సెంటేజ్ పెరిగిద్దో తెలీదు అంటే, సంజన గారు కూడా భరణి గారిని అడుగుతున్నారనమాట. ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా అని చెప్పేసి. భరణి గారు కూడా ఆలోచించారు. లోపల ఏం జరిగింది అసలు మొత్తం చెప్పు అని మొత్తం చెప్పించుకొని ఇక అందరూ అడుగుతున్నారనమాట. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. సంజన గారు కూడా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా అంటే చివరికి భరణి గారు ఎళ్లి బాక్స్ తీసుకొచ్చారు. నేను ఒక మంచి అకేషన్‌లో ఇది తీసి చూపించి అందరికీ చెప్దాం అనుకున్నాను. బట్ ఇది ఒక మంచి కోసం అని చెప్పేసి ఈరోజు తీస్తున్నానని చెప్పేసి బాక్స్ తీశారనమాట. బాక్స్ తీస్తే అందులో ఒక లాకెట్ లాంటిది ఉంది చైన్. సో, ఒక లాకెట్‌లో ఓపెన్ చేస్తే అందులో అమ్మ, గురువు అని ఉంది. వాళ్ళ గురువు అండ్ మదర్ వాళ్ళ కోసం అంటే వాళ్ళ గుర్తుగా పెట్టుకున్నాడంట ఇందులో. ఒక మంచి అకేషన్ వచ్చినప్పుడు లేదా వాళ్ళు స్టేజ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ గురువో, వాళ్ళ అమ్మో లేదా స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇది చూపిద్దాం, ఇది ఓపెన్ చేసి చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నారంట. సో, బట్ ఈరోజు రివీల్ చేశారనమాట. సో, ఓపెన్ చేశారు. ఇక సుమన్ గారు లోపలికెళ్తే ఫోటో యాక్సెప్ట్ అయింది. కానీ సంజన గారిది ఇక లేదు. ఇంకా అయిపోయింది. ఈ ప్రక్రియ ఇక్కడితో క్లోజ్ అనమాట. ఇక్కడ నేను చెప్పేదేంటంటే సంజన గారికి నాకు తెలిసి నాగ్ సారు ఈ సండే ఎపిసోడ్‌లో గానీ, సాటర్డే ఎపిసోడ్‌లో గానీ పిల్లలది వీడియో ఏస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తన గురించి బిగ్ బాస్ కూడా ఆలోచించే ఉంటారు. సో, వీడియో గానీ, ఆడియో గానీ ఏదైనా మాటలు గానీ వేస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరిగిద్దో. ఇదనమాట ఇక్కడి దాకా. నెక్స్ట్ ఏం జరిగిందంటే కొంచెం మాట్లాడుకుంటా నైట్ అయిపోయింది. మార్నింగ్ సాంగ్, డాన్సులు అండ్ వండుకోవడం ఇయన్నీ కామనే కదా! నెక్స్ట్ ఈ ఇమాన్యువల్ వీళ్ళందరూ నార్మల్‌గా మాట్లాడుకుంటున్నారనమాట. అండ్ ఇటు తనూజ, కళ్యాణ్ వీళ్ళందరూ ఏమో ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు పెట్టుకొని చూసుకుంటూ అలా చిన్న చిన్న కాలక్షేపం చేస్తున్నారు. అండ్ ఇంకొకటి చెప్దాం అనుకున్నా. కళ్యాణ్ అండ్ తనూజ గారి గురించి. నిన్న యాక్చువల్లీ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఎవరికి? రీతూకి. నిన్నటి నుంచి అడుగుతానే ఉంది. ఈరోజు లైవ్‌లో కూడా అది జరిగింది. అది కూడా చెప్తాను. ఎపిసోడ్‌లో లేదు కానీ చెప్తాను. సో, తనూజ గురించి ఏదైనా చెప్పు అంటే ఆల్రెడీ క్రష్ ఉన్నాడని చెప్పింది. అండ్ కళ్యాణ్ గురించి కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అనే సెన్స్‌లో చెప్పింది. అంటే ఇష్టమే కానీ బయటికి చూపించట్లేదు అనే సెన్స్‌లో చెప్పింది. బట్ నేను లైవ్‌లు చూశాను, ఎపిసోడ్స్ చూశాను, అన్నీ చూశాను. కళ్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఒక మంచి ఫ్రెండ్‌గా చూస్తుంది అంతే. అండ్ లవ్ గానీ, క్రష్ అనే టాపిక్ ఏదైనా వస్తే దూరంగానే పెడుతుంది. మీరు కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. నార్మల్‌గా మాట్లాడుతుంది అంతే. మొన్న స్కిట్‌లో కూడా ప్రపోజ్ స్కిట్ చేయండి నువ్వు కళ్యాణ్ కలిసి అంటే అసలు ఆ ప్రపోజ్ స్కిట్ అయన్నీ వద్దు అని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పింది. అండ్ ఆల్రెడీ నాగ్ సార్‌తో కూడా నాకు బయట కొంచెం క్రష్ అనిపించారు అని చెప్పేసి వేరే వాళ్ళ గురించి కూడా చెప్పింది. సో, ఇక్కడ ఈ ట్రాక్‌లు మెయింటైన్ చేసే వ్యక్తిని అయితే తనకు కాదు అని నేను అనుకుంటున్నా ఇప్పటిదాకా చూసిన వ్యక్తిగా. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా బ్రదర్ అనే దాంట్లో కూడా అంది నార్మల్‌గా. బ్రదర్ అంటే వైపుగా ఎందుకంటే ప్రియా అక్క అంటది కదా తనుజ. సో, నువ్వు నాకు బ్రదర్ అవుతావని చెప్పింది. అండ్ నీకు ఫీలింగ్ ఉందా, క్రష్ అనే ఉందా అని చెప్పేసి డైరెక్ట్‌గా కళ్యాణ్ కూడా అడిగితే కళ్యాణ్ లేదు అలాంటిదేం లేదు అని చెప్పేసి అన్నాడు. కళ్యాణ్‌కి ఉండొచ్చేమో కానీ తనుజ వైపు అయితే క్లారిటీ. తను అయితే క్రష్ అనే సెన్స్‌లో అయితే అంటే ఐ మీన్ లవ్ ఇవన్నీ సెన్స్‌లో అయితే వెళ్ళట్లేదు. ఇదైతే రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే రీతు అక్కడ అది నిజమో అబద్ధమో తెలియకోకుండా ఏదో బయట జరిగేవి దాన్ని బట్టి ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసింది. సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పేసి. తనుజ ఏం చెప్పలేదు కదా తనకి సాఫ్ట్ కార్నర్ ఉంది అది ఇది అని చెప్పేసి. ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్. సో, ఈ విషయం తనుజకి తెలిస్తే బాగుండు. ఎందుకంటే కొంచెం అప్పుడు బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మధ్యలో రీతుని పిలిచారు. ఇది లైవ్‌లో జరిగింది. రీతుని పిలిచారు.
పిలిచి బిగ్ బాస్ సీక్రెట్స్ చెప్పు అని చెప్పేసి, అంటే సీక్రెట్స్ తెలుసుకున్నావా అంటే, తెలుసుకున్న బిగ్ బాస్ అందరిది కాదు, కళ్యాణ్ శ్రీజ తప్ప అందరికీ తెలుసుకున్నా, కళ్యాణ్ చెప్పలేదు కానీ కళ్యాణ్ గురించి తెలుసు అని చెప్పేసి చెప్పిందనమాట. సో నీ సీక్రెట్స్ టేస్ట్ ఎలా ఉందంటే, నీ ముందు ఆ చికెన్ ఉంది కదా అది ఓపెన్ చెయ్యి అలాగే ఉంది అని చెప్పేసి అంటే, రీతు అని బిగ్ బాస్ అన్నాడు, నీ టేస్ట్ ఎలా ఉందో చూడు, అంటే నీ సీక్రెట్స్ యొక్క టేస్ట్ ఎలా ఉందో చూడు అని చెప్పేసి అది ఓపెన్ చేయని చెప్పేసి ఓపెన్ చేస్తే చికెన్ లేదు అక్కడ, నీ సీక్రెట్స్ కూడా అలాగే ఉన్నాయి, ఏమీ లేవు, ఖాళీగా ఉన్నట్టు చెప్పిందనమాట. చెప్పాడు బిగ్ బాస్. అప్పుడు రీతు అంది, వాళ్ళు ఇంకేం చేయను బిగ్ బాస్, వాళ్ళు ఏది చెప్పిన స్కూల్ టైంలో లేదా అమ్మాయి అబ్బాయి గురించి అయినా అబ్బాయి అమ్మాయి గురించి అయినా అలాగే చెప్తున్నారు అని చెప్పేసి చెప్పింది. బిగ్ బాస్ అన్నాడు, రీతు నేను ప్రాంక్ చేశా రీతు, సోఫా వెనకాల ఉంది చికెన్ అని చెప్పేసి చికెన్ ఉంది వెనకాల, సో చికెన్ పెట్టుకుని తింటా వాళ్ళ సీక్రెట్స్ చెప్పమన్నాడు అనమాట. సో తింటా ఒకళ్ళ గురించి చెప్తుంది, కాకపోతే ఆ సీక్రెట్స్ అనేది మనకు రివీల్ చేయలేదు. సో ఇదనమాట. నెక్స్ట్ అలా కొంచెం అయిపోయింది. టాస్క్ కోసం అందరినీ బయటకు గ్రౌండ్లోకి రమ్మన్నాడు, గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు బిగ్ బాస్. సో నిన్న ఇచ్చాడు కదా యాపిల్లోంచి సీడ్స్ ఉంటాయి, బ్లూ రెడ్ బ్లాక్ సీడ్స్. సో ఈరోజు బ్లాక్ వాళ్ళకి ఛాన్స్ అనమాట. నేను ఒక బ్లాక్ వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నాను, నేను ఒక బ్లాక్ సీడ్ ఉన్న వాళ్ళకి ఒక మంచి మీకు అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ అంటే ఈ అవకాశం మీకు మీరే గెలుచుకోవాలి అని చెప్పి ఆ బ్లాక్ సైడ్ ఇచ్చిన వాళ్ళని ఓ పక్కన నుంచోమన్నారు అనమాట. వాళ్ళకి ఇప్పుడు టాస్క్ జరిగేది ఇమ్యూనిటీ టాస్క్ అనమాట. అంటే ఇమ్యూనిటీ ఇస్తారు. టాస్క్ పేరు గెలుచుకోండా ఏదో ఉంది టాస్క్ పేరు, ఇమ్యూనిటీ టాస్క్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు సేవ్ అవుతారు. ఇప్పుడు మన నామినేషన్స్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు అది గెలిస్తే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు, ఆ ఇమ్యూనిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు లేదా వేరే పర్సన్కైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అండ్ ఒకవేళ వస్తే వాళ్ళు ఈ నామినేషన్లో లేనట్టే, అదొకటి. ఇంకొకటి, సో టాస్క్ ఏంటంటే నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టేశాను టాస్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. టాస్క్ ఇలా మనకి క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది కదా, నెట్ క్రికెట్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. మొత్తం ఇలా ఒక స్క్వేర్ బాక్స్లో ఉండి ఇటొక బొక్క ఉంటుంది. వెళ్ళే దాంట్లో అంటే దూరుకుంటా లోపలికి వెళ్ళాలన్నమాట మధ్యలో దానికి. అండ్ ముగ్గురు ఉన్నారు, ఎవరెవరు, శ్రీజ, రీతు అండ్ ఫ్లోరా గారు. వీళ్ళ ముగ్గురికి బ్లాక్ సీట్స్ వచ్చినాయి. వాళ్ళ ముగ్గురు ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల బాక్స్లో నుంచోవాలి. ఆ నెట్తో ఉంటుంది మొత్తం బాక్స్, ఆ లోపల నుంచోవాలి. సంచాలకేమో సంజన గారు. అక్కడ 7 బాల్స్ ఉంటాయి. ఆ 7 బాల్స్ని ఒకసారి బజర్ కొట్టినప్పుడు సంజన గారు బాల్స్ వేస్తూ ఉండాలి. ఇంకా బజర్లు మోగో లైన్గా వేస్తూ ఉండాలి. రూల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత కొట్టుకోకూడదు, ఒకరి బాల్ ఒకరు తీసేసుకోకూడదు, అవన్నీ చేయకూడదు. కరెక్ట్ లోపలికి మీ ఇష్టం, కొట్టుకుని ఆపుకోవచ్చు, తీసుకోవచ్చు, లాక్కోవచ్చు, ఏదైనా ఇష్టం. అక్కడ ఒక ఎల్లో లైన్ ఉంటుంది బయట, ఆ దూరుకుంటూ వచ్చి ఆ ఎల్లో లైన్ దాటితే అసలు ఇంకా బాల్ని టచ్ చేయకూడదు అని చెప్పేసి సంజన గారు తన రూల్స్ చెప్పారనమాట. అండ్ బయట వాళ్ళకి ఒక 3 స్క్వేర్ షేప్లో ఎల్లో, బ్లూ, రెడ్ బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ రీతు తెచ్చిందనుకో ఆ బాల్ ఒక ఎల్లో దాంట్లో పెట్టేస్తే ఆ ఎల్లో కలర్ రీతుదే. ఇంకా మిగతా బాల్స్ తెచ్చినప్పుడు కూడా ఎల్లో కలర్లో పెట్టాలి. అలాగే ఫ్లోరా కలర్ తెస్తే రెడ్ దాని మీద పెట్టారనుకో పక్కన, ఆ రెడ్డే యూజ్ చేసుకోవాలి అలా అనమాట. అండ్ తర్వాత ఏంటి, ఈ బాల్స్ని అక్కడ ఒక రెక్టాంగిల్ షేప్లో పెద్దగా ఉంటుంది ఒక బాస్కెట్ బాల్ లాగా, ఈ బాల్ని ఆ హోల్లో వేయాలి. ఆ నెట్ అది కూడా నెట్ లాగానే ఉంటుంది, నేను థంబ్నెయిల్లో ఇచ్చేస్తాను, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఈ బాల్స్ అందులో వేయాలి. 3 ఎవరైతే కరెక్ట్గా వేస్తారో వాళ్ళే విన్, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అనమాట. సో శ్రీజ, ఫ్లోరా గారు అండ్ రీతు లోపలికి వెళ్ళారనమాట. లోపలికి వెళ్ళాక సంచాలక్కి బాల్ వేయాలి. బాస్కెట్ బాల్ టైప్లో ఉంది అది, కానీ ప్లాస్టిక్ బాల్ అనమాట. సో బాల్ వేసారు సంచాలక్ గారు, ఎవరు, సంజన గారు. బాల్ వేసినాక శ్రీజ పట్టేసుకుంది ఫస్ట్, కానీ శ్రీజాని వెళ్ళనివ్వాలి. రీతు కొంచెం బలంగా ఉంటుంది కదా, శ్రీజాని గట్టిగా ఆపేసింది. ఫ్లోరా గారేమో మధ్యలో లాగుతున్నారు కానీ ఆవిడ ఎక్కువ ట్రై చేయట్లా. ఆవిడ కానీ తెలివి చెప్తాను చూడండి, రీతు గట్టిగా ఇలా పెట్టుకుని ఇలా పట్టేసుకుంది శ్రీజాని. బాల్ ఏమో శ్రీజ కింద ఉంది. శ్రీజ ఫైట్ మాత్రం సూపర్, ఆ బక్క బాడీతో రీతు పడంగానే కానీ చాలాసేపు ఉంది అలాగే అమ్మో అని గింజుకుంటుంది కానీ వదల్లా.
ఫ్లోరా గారేమో లాగుతున్నారు. ఫ్లోరా గారికి రావట్లా. ఫ్లోరా గారు ఈజీగా లాగొచ్చు. కానీ ఫ్లోరా గారు తెలివి చెప్తాను చూడండి. ఫస్ట్ రౌండ్ రీతు వెళ్ళి బాల్ తీసుకెళ్ళి పెట్టేసింది తన రౌండ్లో. అండ్ నెక్స్ట్ కూడా శ్రీజాకే దొరికింది. మళ్ళీ రీతు పట్టేసుకున్నాక మళ్ళీ ఫైట్ అంతే. రీతు శ్రీజ సూపర్ ఆడారు. సూపర్ అంటే సూపర్. శ్రీజ ఏమో డిఫెండ్ చేసుకుంది గట్టిగా, ఇలా బాల్ వెళ్ళకోకుండా. కానీ వెళ్ళిపోయిందిలే, అది పక్కన పెట్టేస్తే ఫైట్ అనేది చాలా బాగా ఇచ్చింది. అంటే రీతు కూడా అంతే గట్టిగా పట్టేసుకుని ఆ బాల్ తీసేసుకుని చాలా 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 ఫైట్ ఇచ్చింది. సో వెళ్ళి బాల్ పెట్టేసింది అనమాట. సెకండ్ కూడా రీతునే పెట్టేసింది. సెకండ్ శ్రీజనే పెట్టేది, కానీ శ్రీజని ఇలా పట్టుకుని నెట్టు మధ్యలో శ్రీజ మీద నుంచి బాల్ ఇలా తీసుకుని వెళ్ళిపోయింది రీతు. చాలా బాగా ఫైట్ చేసింది. ఫైటింగ్ అయితే బాగుంది, కానీ కొన్ని చెత్త ఎందుకులే, ఈ తర్వాత మాట్లాడుకుందాం, ఈ వీడియోలో ఎందుకులే. ఇక అదనమాట. నెక్స్ట్ ఫ్లోరా గారు ఏం చేశారు? ఫ్లోరా గారు ఏమీ లేదు, మధ్యలో లాగుతున్నారు. రాకపోతే అలా వదిలేసి నుంచుంటున్నారు అక్కడ. తర్వాత ఎవరన్నా పట్టుకున్నప్పుడు బాల్ వచ్చేస్తుంది, అంటే వాళ్ళిద్దరూ ఎలా కొట్టుకుంటారు కదా, రీతు శ్రీజ అక్కడ కొట్టుకుంటున్నారు. సో బాల్ లాగేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలా వెళ్ళిపోయినాక ఫ్లోరా గారు ఒకటి పెట్టారు. నెక్స్ట్ రీతు మళ్ళీ వెళ్ళిపోయి పెట్టిందనమాట. ఆల్రెడీ 3 వచ్చేసినాయి రీతుకి, కానీ నేను ఇంకా పెడతాను అని చెప్పేసి వచ్చింది లోపలికి. శ్రీజనేమో పట్టేసుకుంటుంది. అప్పుడు శ్రీజ ఏం చేసింది, రీతును పట్టేసుకుని ఫ్లోరా గారు మీరు వెళ్ళండి అని చెప్పేసి, ఎలాగో శ్రీజనే వెళ్ళనివ్వట్లా, సో అందుకని రీతును పట్టేసుకుని ఫ్లోరా గారు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఫ్లోరా గారికి ఇచ్చింది బాల్స్. సెకండ్ బాల్ ఫ్లోరా గారు పెట్టేశారు. నెక్స్ట్ థర్డ్ బాల్ కూడా అంతే, వెళ్ళిపోయి పెట్టేశారు. అండ్ శ్రీజ లాస్ట్ బాల్ ఒకటి పెట్టిందనమాట. ఇక్కడ మధ్యలో వీళ్ళిద్దరికి కొంచెం గొడవ జరిగింది. అంటే గొడవ అంటే జస్ట్ మాటలు అనుకున్నారనమాట. ఇది ఇండివిజువల్ గేము, నువ్వు కలిసి ఎలా ఆడుతావు, గ్రూప్గా ఆడుతున్నావు నువ్వు అని చెప్పేసి రీతు శ్రీజతో అంతే, ఇది నా గేమ్ అని చెప్పేసి శ్రీజ అంది. అంతే. ఇప్పుడు శ్రీజని ఆపేస్తుంది. మరి శ్రీజ ఏం చేస్తుంది, ఫ్లోరా గారికి ఇస్తుంది, లేదా రీతు గారికి ఆపేసావు నువ్వే వెళ్ళు అని చెప్పేసి ఆవిడకి ఇచ్చేస్తుంది ఏంటి. స్ట్రాటజీస్ అనుకుంటే దీంట్లో పెద్ద తప్పేం లేదు. ఫ్లోరా గారు రీతుకి ఎన్ని 4 బాల్స్ ఉన్నాయి, ఫ్లోరా గారికి 3 బాల్స్ ఉన్నాయి, శ్రీజ 1 బాలే ఉంది. సో శ్రీజ అవుట్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే 3 ఖచ్చితంగా వేయాలి కదా, అందులో 3 ఉంటేనే కదా 3 వేసేది. నీ బాల్స్ వేయాలి, పక్కనోడు బాల్స్ వేయకూడదు మళ్ళీ. సో ఇక్కడ ఒకళ్ళు నుంచున్నారు. అంటే వాళ్ళకు ఒక చిన్న కొంచెం ఒక దాని మీద నుంచున్నారు, ఒక చిన్న దిమ్మ లెక్క ఉంటుంది, దాని మీద నుంచుని ఇలా బాల్స్ వేయాలన్నమాట. మన ముందు ఒక రెక్టాంగిల్ షేప్లో ఇలా ఉంటుంది, అందులో ఒక బొక్క ఉంటుంది ఇలా సర్కిల్ షేప్లో, ఆ బొక్కలో నుంచి బాల్ వేయాలి. ఆ నెట్లో పడితే 3 బాల్స్ ఎవరిదైతే ముందు పడుతుందో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. సో రీతు ఏంటంటే ఇక్కడ బాగా ఆడింది, ఫైట్ చేసింది, నేను కాదన్నా, కానీ కంగారు పడిపోతుంది టెన్షన్లో. ఇలా వేసేస్తుంది కరెక్ట్గా ఇట్లా మనం బాస్కెట్బాల్ ఎలా వేస్తాం సేమ్ అంతే వేయాలి, కానీ అక్కడ ఉన్న సర్కిల్లో పడాలి. ఆ బాల్ వెళ్ళి సర్కిల్లో పడితే నెట్ కిందకి వెళ్ళిపోయింది. సో ఫ్లోరా గారు మాత్రం ఫస్ట్ రీతుతో ఒకటి పడిపోయింది, ఫ్లోరా గారిది ఇంకా పల్లా. ఫ్లోరా గారు స్లోగా నిదానంగా చూసి వేస్తున్నారనమాట. వేస్తున్నప్పుడు ఫస్ట్తో ఒకటి పడింది. తర్వాత కరెక్ట్గా ఆలోచించుకుని కూల్గా, అసలు ఏమీ టెన్షన్ లేకుండా ఫ్లోరా గారు ఏదో పడితే పడుతుంది లేకపోతే లేదు అన్న సెన్స్లో వేసారనమాట. చాలా కూల్గా రెండోది వేసారు, మూడోది వేసారు, ఫ్లోరా గారు విన్ అనమాట. రీతు తప్పు ఏంటంటే టెన్షన్ పడిపోయింది, పడుతుందో పడదో ఎలా పడితే అలా వేసేసింది. అది రీతు తప్పు ఇక్కడ. ఫ్లోరా గారు విన్ అయ్యారు, ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ, ఫ్లోరా గారు ఈ నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఫ్లోరా గారు ఈ నామినేషన్లో లేనట్టే అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. రీతు ఏడ్చిందనమాట. అందరూ ఓదార్చారు, నువ్వు ఫైటర్వి, బాగా ఫైట్ చేసావు, నువ్వు గెలవకపోయినా గెలిచినట్టే అని చెప్పేసి ఓదార్చారు. అండ్ మధ్యలో రీతు వాళ్ళతో కొంచెం గొడవ పడుతుంటే తనుజ కొంచెం సంచలక్తో ఇవి రాంగ్, ఈ రూల్స్ లేవు అని చెప్పేసి కొంచెం ఆర్గ్యూ చేయడానికి ట్రై చేసింది. అంటే ఆర్గ్యూ చేసింది, దాన్ని తప్పని అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కోసం వాళ్ళు అంటారు, కానీ నిజాయితీగానే సంజన గారు చేశారనమాట. అయిపోయింది. ఫ్లోరా గారు గెలిచారు, అయిపోయింది అనమాట. సో ఆయన మొత్తం అయిపోయిన తర్వాత రీతు ఇక్కడ ఏడ్చింది. ఇక లోపలికి వెళ్ళిపోయి పవన్ ఉన్నాడుగా, డేమన్ పవన్ వెనకాలే తోకలాగా వెళ్తాడుగా, దీని గురించి కూడా తర్వాత చెప్తాను. సో వెళ్ళి వాష్రూమ్ దగ్గర పవన్ అండ్ రీతు మాట్లాడుకుంటున్నారనమాట. రీతు ఏమో నాకు లక్ లేదు, లక్ ఉండదు, ఎవరికీ ఉండదు, వచ్చినప్పుడు తీసుకోవడం అంతే, లేదా కష్టపడు, నీ ఎఫర్ట్స్ చూస్తారు ఆడియన్స్, ఆ ఎఫర్ట్స్ కాకుండా ఇంకా వేరే వాటి మీద ఎఫర్ట్స్ చిరాగ్గా అనిపిస్తుంది, అవి మార్చుకుంటే బెస్ట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బర్నీ గారు, సంజన అండ్ ఇమాన్యువల్ మాట్లాడుకుంటున్నారు బయట.
అంటుంది భరణి గారితో సంజన గారు. "అన్న ఏంటన్నా నేను కరెక్ట్‌గానే చేస్తున్నాను. కానీ ఆ అమ్మాయి ఎందుకొచ్చేస్తుంది" అంటే తనూజ గురించి మాట్లాడుకుంటున్నారు. భరణి గారికి ఇమాన్యుయల్‌కి కూడా తనూజ గురించి కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఊకే మాట్లాడేస్తుంది. తన ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది అన్న సెన్స్‌లో మాట్లాడుకుంటున్నారు. భరణి గారు ఇమాన్యుయల్‌తో అన్నారు, "నువ్వు చెప్పొచ్చు కదా! నీకు ఆ ప్రయారిటీ ఉంది. ప్రయారిటీ తీసుకొని నువ్వు చెప్పొచ్చు" అని చెప్పేసి అంటే, "లేదన్నా వినదు" అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడనమాట. తనంతే ఇక వినదు అని చెప్పేసి అన్నాడు. తనుజ ఏమో అటు వాష్‌రూమ్ దగ్గర రీతుని ఓదారుస్తుంది. ఇక ఇంతే ఇలా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని నార్మల్‌గా మాట్లాడుకుంటున్నారు. ఇక నైట్ అయిపోయింది. ఇక క్లోజ్ అయిపోయింది. తర్వాత భరణి గారు, తనూజ కూడా మాట్లాడుకుంటా ఉంటున్నారనమాట. అండ్ వైల్డ్ కార్డ్స్ అబ్బా! వైల్డ్ కార్డ్స్‌లో ఇప్పటి వరకు అయితే ఓ ఇద్దరో ముగ్గురో సైన్‌లు అయిపోయినాయి. అందులో రమ్య పికిల్స్ ఒకళ్ళు. అండ్ వద్దులే, ఇది రేపు వీడియోలో చెప్తాను, ఇంకో వీడియో చేసి. మనకిప్పుడు లోపలికి ఆల్రెడీ 4 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వెళ్ళారు. ఆల్రెడీ ప్రోమోలో కూడా వచ్చే ఉంటుంది, మీరు చూడండి ఒకసారి చూడకపోతే. ఎవరు? షాకిబ్, దివ్యనిఖిత, నాగప్రశాంత్, అనూష, వీళ్ళు నలుగురు వెళ్ళారు లోపలికి. వీళ్ళ నలుగురికి ఏంటంటే, అంటే ఇప్పుడు ఆ లోపల ఉన్న హౌస్ మేట్స్ నిర్ణయించాలన్నమాట ఇందులో ఎవరు ఉండాలో అని చెప్పేసి. మోస్ట్లీ బయట టాక్ ఏంటంటే దివ్యనిఖితని ఫైనలైజ్ చేశారు అనే సెన్స్లో బయట టాక్ నడుస్తుంది. అంటే దివ్యనిఖిత నెక్స్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ద హౌస్ అనమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు. అండ్ దివ్యల మాధురి గారు వైల్డ్ కార్డ్లో ఫిక్స్ అయిపోయారు, కన్ఫర్మ్ అయ్యారు అని టాక్ ఉంది. అండ్ నెక్స్ట్ రమ్య పికిల్స్. అండ్ శివ్ అయితే ఫస్ట్ సైన్ చేశాడు అన్నారు, కానీ సైన్ చేయలేదు. ఇంకా టాక్స్ నడుస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే రమ్య పికిల్స్ అండ్ దివ్యల మాధురి గారు కన్ఫామ్. వీళ్ళిద్దరు కన్ఫామ్. 99% కాదు, 100% కన్ఫామ్ వీళ్ళిద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో. ఇదనమాట. నెక్స్ట్ ఇంకా రేపు ఒకసారి అప్డేట్ చెప్తాను మొత్తం ఏంటి అనేది. దివ్యనిఖిత అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి టాక్ వస్తుంది. మరి ఇంకెవరన్నా వెళ్తారా అనేది చూద్దాం రేపు ఎపిసోడ్లో. మొత్తం రేపు నైట్ మళ్ళీ నీట్గా వీడియో చేసి పెట్టేస్తాను. సో ఈ వీడియో ఇక అంతే. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో మొత్తం చూడండి, మీ కామెంట్స్ కూడా పెట్టండి. కామెంట్స్ అసలు రాను కూడా రావట్లా. అంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు. వీడియో నచ్చిద్ది అని అనుకుంటున్నాను, క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ ఒపీనియన్స్ పెట్టండి. ఏదో ఒకటి పెట్టండి. అంటే ఈ వారంలో ఎవరు వెళ్ళిపోతారు? ఇప్పుడు ప్రియా, రీతు అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. రాము అండ్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరెవరు వెళ్ళిపోతారో చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. నేనైతే ప్రియా అనుకుంటున్నాను, చూద్దాం మరి ఏమైందో. అండ్ నెక్స్ట్ వీక్లో డబుల్ ఎలిమినేషన్స్ కూడా పెట్టొచ్చు అనే టాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ సీజన్లో డబుల్ ఎలిమినేషన్స్, నెక్స్ట్ తర్వాత చెప్తానులే. డబుల్ ఎలిమినేషన్స్ ఒకసారి కాదు 2 సార్లు జరగవచ్చు అనే సెన్స్లో చెప్తున్నారనమాట. సో వీడియో అయితే ఇంతే. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్లో పెట్టేయండి, నేను రిప్లై ఇస్తాను వాటికి. మరి రేపు వీడియోతో వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.